brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఈ రోజుల్లో హీరోయిన్లకి కథలో ఇంపార్టెన్స్ ఉండట్లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఇది మరింత పీక్స్ కు చేరిపోతోంది. ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉండాలంతే అన్నట్లుగా మారింది సిచ్యువేషన్. ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు. మరి ఆ సినిమాలేంటో చూద్దామా? కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత తగ్గి చాలా రోజులైపోయింది. కానీ కనీసం ఓ అరడజన్ సీన్లు 3 పాటల కోసమైనా వాళ్లను తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలోనూ కొందరు హీరోయిన్లకు ఆ న్యాయం కూడా జరగట్లేదు. ఆ సినిమాలో వాళ్ళెందుకున్నారో కూడా వాళ్లకు తెలియదు. శృతి హాసన్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు అలాంటివే. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లోనే నటించిన శృతి ఈ మధ్య కేవలం రెమ్యునరేషన్ కోసమే నటిస్తున్నారేమో అనిపిస్తోంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, సలార్ లాంటి సినిమాలో శృతి పాత్ర కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. కానీ కథలో భాగం కాదు. కలికిలో దిశా పటాని కూడా అంతే. ఏదో గ్లామర్ కోసమే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. కానీ కథతో పనుండదు. గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర గుర్తుందా? కేవలం ఆమ్లెట్ వేయడానికే, సైడ్లో అలా నించోడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండదు. తాజాగా కింగ్డమ్లో భాగ్యశ్రీ బోర్సేకు ఆ తరహా పాత్రే దక్కింది. 2 గంటల 40 నిమిషాల సినిమాలో పట్టుమని 15 నిమిషాలు కూడా కనపడలేదు ఈ బ్యూటీ. ఉన్న ఒక్క పాటను తీసేశారు. సెకండ్ పార్ట్లో భాగ్యశ్రీ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందన్నారు నిర్మాత నాగవంశ్.